శివుడు ఎందుకు డమరుకం పట్టుకుంటాడో తెలుసా? డమరుకం అనేది శివుడి చేతిలో ఉండే ఒక చిన్న మృదంగం వలె ఉంటుంది. ఇది శివుడు తాండవ నాట్యం సమయంలో వినిపించే శబ్దాన్ని సూచిస్తుంది. ఈ శబ్దం సృష్టి, స్థితి, లయ అనే 3 శక్తులను సూచిస్తుంది. శివుడు డమరుకం వాయించేటప్పుడు భూమి మీద సృష్టి ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ డమరుకం నుండి వచ్చే శబ్దాలు సంస్కృత అక్షరాల రూపంగా మారినట్లు అంటారు. అందువల్ల దీనిని శబ్ద బ్రహ్మగా పరిగణిస్తారు. శివుడు డమరుకాన్ని వాయించడం వల్ల జ్ఞానం, సంగీతం, సృష్టి మొదలవుతాయని నమ్మకం. డమరుకం ఆకారం కూడా విశేషం. ఇది 2 వైపులా చిప్పల మాదిరిగా ఉండటంతో ఇది పురుషుడు మరియు స్త్రీ తత్వాలను సూచిస్తుంది. ఇది జగత్తులోని సమతుల్యతను తెలియజేస్తుంది. ఈ విధంగా డమరుకం శివుని యొక్క దివ్యమైన శక్తికి ప్రతీకంగా పరిగణించబడుతుంది.